హలో, హాయ్ అంతర్జాల ప్రేక్షకులకు, భారతీయ పౌరులకు నా నమస్కారాలు. నేను మీ రాజారామిరెడ్డి, ఏకే పార్టిసిపెంట్ హమారా కిసాన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఘోరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ప్రజల ముందుకు వచ్చి నా గలం వినిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఏమంటే ఈరోజు బంగారుపాలెంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నానా జాగి హడావిడి చేశాడు. గాజీ కింద పంది కుక్క రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే స్వయాన జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేనెవరో. రాజారామిరెడ్డి జెండా అజెండా వైఎస్ఆర్ విగ్రహ పరిరక్షక పర్యవేక్షణ కమిటీ రూపకర్త అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి, గడికోటి శ్రీకాంత్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి వీళ్ళందరికీ నేను సుపరిచితుని. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మరి ముఖ్యంగా ఎంతో నాకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ అతని చేష్టలు నడవడిక నచ్చక సామ్యవాదంగా ప్రజాస్వామ్యంగా ఉండాలి కాబట్టి మనము అతని వెంట కొనసాగే ఒక వ్యాక్సినేషన్ కాదు, అతని ఏదో సొమ్ము తినేవాడిని కాదు. అతను వైఎస్ఆర్ బిడ్డగా అభిమానించాము, ఏదో చేస్తామనుకున్నాము. అతని చేష్టలు సరిలేక అతన్ని 3 రాజధానులు అంటానే వదిలేశాము. కానీ మా జిల్లావాసి కాబట్టి ఏదో కొద్దిగా చూసినట్టు గమనించుకుంటూ పోతున్నాము. కానీ ఇంత నీచానికి దిగజారినందుకు మచ్చుతున్నట్టుగా ఒకటి చెప్తాను. ఈనాడు రైతులకు ఏదో మామిడి రైతులకు చేయలేదని చెప్పి, అంటే నీ పదవి ఊడిపోయినాక గతిలేని రాజకీయాలకు దిగజారుతున్నావు. కానీ ఏమి దిగజారిన రాజకీయాలు చేస్తున్నావు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజాయితీగా ఉంటే కనుక 2023 సంవత్సరంలో మా చీపాడ గ్రామం, మైదుకూరు నియోజకవర్గం చాపాడ మండలం చీపాడ గ్రామంలో 3 రైతులు కరెంటు దాన్ని తగిలి చనిపోతే దిక్కు దిశ లేదు, రూపాయి ఇచ్చి ఆదుకున్న పాప అనుకోలేదు. తిరిగి నా మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసినారు. నీ తొత్తులు ఎవరు? ప్రభుత్వ నువ్వు ఎవరైతే అట్లా రాక్షసుల పోలీసులు అని నా మీద కేసు పెట్టారు. మరి అది అంటే తప్పు కదా. రైతులు చనిపోతే మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, మీ ఎంపీ ఏం చేస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసావండి? 3 రైతులకు చేయలేకపోయినావు. నువ్వేదో ఇప్పుడు బంగారుపాలెం పోయి రైతుల కోసం నేను అడావిడి గతిలేని రాజకీయాలు చెడిపోయిన తర్వాత, ఓడిన తర్వాత నువ్వు మళ్ళీ గెలిచేది నువ్వే అంటున్నాడు ఆయన, తిరుపతి మాజీ ఎమ్మెల్యే. ఏడ గెలుస్తావు ఆయన? నీ ఓట్లు నిజంగా ఇస్తారు జనాలు. ఒక్కసారి మా ప్రాణాలు తీసినావు, తిక్క కుదిర్చినావు, రాష్ట్రాన్ని చెల్లకుండా చేసినావు. చిల్లరెచ్చే మొఖాన ఏం పందులా మనుషులు? ఏదో ఏది పడితే తిని బతికేదానికి డబ్బు కాదు ముఖ్యం. ఒక సుదీర్ఘ విజన్ డాక్యుమెంట్ ఉండాలి. అది నీకేమన్నా ఉందా? లేదు. మరి ఏదో నువ్వు అడిగి నానా యాగి చేస్తున్నావు. 3 ఒక ఇంట్లో అన్నదమ్ముడు ఎగలేరు పిల్లలు. ఒకరికి పిల్లలు లేరు, ఒకరికి ఆడపిల్లలు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేరు. 2 చనిపోయారు అన్నదమ్ముడు. ఒక పిల్లోడు, పెళ్లి కాని పిల్లోడు చనిపోయాడు. 3 రైతులు చనిపోతే పావలా ఇచ్చిన పుణ్యాన్ని నీకు ఏమన్నా నీ పార్టీకి నీకు ఉందా? నువ్వు రైతు పక్షపాతిని అని చెప్పుకుంటాను. స్వయంగా కడప జిల్లా వాసివి, కడప జిల్లా ముఖ్యమంత్రివి, కడప జిల్లా ఎంపీ ఉండి రాజుల జలాశయాన్ని ఏమన్నా నిర్మించినావా? 3,500 కోట్లు 5 ఖర్చు. సరే, అది అయిపోయింది. గత ఓడిపోయినావు, వదిలేసినావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏదో నేను మళ్ళా గెలుస్తా, ఆడికి పోయి ఈడిపోయి గుంపులు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటూ ఏదో చేసుకుంటూ జనాల్లో నువ్వు తిరుగుతుంటే నీకు పెద్ద డబ్బులు ఇచ్చో లేదంటే కనుక నీకు మనుషులు నా చేతికి 1 కోటి రూపాయలు నాకాడ ఉంటే కనుక నీకన్నా ఎక్కువ జనాన్ని పిలిపిస్తున్నాను. నా దగ్గర నీకన్నా పెద్ద వ్యూహాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ నీకు పెద్ద వ్యూహకర్త అని నువ్వు భుజాలు ఎగిరేసుకున్నావు. మరి నేను ఎందుకు చేయలే నీకు? మళ్ళా నాగాడు వ్యూహాలు అమలు చేసింటే కనుక నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రిగానే ఉండు. కానీ నేను నడత సరిలేక నేను నీకు మద్దతు ఉపసంహరించుకున్నాను. నీ పార్టీలో నేను ఇవ్వలేకపోయాను. అంతేగాని ఏదో నేను చేస్తాను అది సరే మామిడి రైతుల కోసం పోయినావు నువ్వు. కానీ పార్టీ కార్యకర్తలు చెవులో పువ్వు పెడతాను బాగానే ఉంది. రైతులకు అని చెప్పి రైతు పేరు చెప్పి నువ్వు గట్టెక్కాలంటాను, అది జనాల్లో కలిసేదానికి. కానీ నీకు అంత నమ్మకము, రైతుల మీద ప్రేమ, ప్రజల మీద ఇష్టము ఉంటే కనుక
మన పల్ప్ ఫ్యాక్టరీ కదా నువ్వే పెట్టాయా, పెట్టు. సిమెంట్ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినావు కదా, పల్ప్ ఫ్యాక్టరీ పెట్టి నువ్వు కొండలని శంకుస్థాపన చెయ్యి. శంకుస్థాపనకు అడ్డం వచ్చి నేను కొనుక్కోవచ్చా? నీ శంకుస్థాపనకు ప్రభుత్వం అడ్డం వస్తే ఆ పల్ప్ ఫ్యాక్టరీలని భారతీయ సిమెంట్ 2 యూనిట్లు కట్టి 1 యూనిట్ ఖాళీగా పెట్టి 1 యూనిట్ చేసి ఎక్కడో ఉన్న 90-100 రూపాయల సిమెంట్ను ఎంత రేటుకి తీసుకొచ్చావు. మరి ఈ పల్ప్ ఫ్యాక్టరీ పెట్టలేవా నువ్వు? పల్ప్ ఫ్యాక్టరీ పెట్టి ఉద్ధరించాలని కనుక నేను ఒప్పుకునేందు. నువ్వేం ఫ్యాక్టరీ పెట్టకుండా చంద్రబాబును అందరిని తిట్టుకుంటా చేసుకుంటా పోతే ఏం చేసినట్టు? జనాలు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని నీ పన్నాగాడు. ఎవరు ఇక్కడ నీకు సహకరించరు. పెట్టు నువ్వే ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టినాక పల్ప్ ఫ్యాక్టరీ పెట్టలేవా? ఆ రైతులందరికీ నువ్వు హామీ కట్టే కనుక నీకు జేజేలు పలకల రైతులు అంటే నువ్వు 3 రైతులు చనిపోతే దిక్కు లేదు కానీ ఆడపోయి రైతులందరినీ రెచ్చగొట్టి ఇప్పుడు ప్రభుత్వంతో వ్యతిరేకత తెచ్చుకొని ఏ పనులు కాకుండా చేయాలా? ఆల్రెడీ 5 సంవత్సరాలు గడిచిపోయింది నీ కాలంలో. రాజధాని లేక రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఏది గాజ కింద పంది కుక్క అంటారు, అంటే కనిపెట్టుకోవడం పంది కుక్క గాజులో ఇప్పుడు ధాన్యం వచ్చే అప్పుడు తిందామని ఆ రకంగా ఎదురు చూస్తున్నావా? ఏది రైతులను అడ్డం పెట్టి రాజకీయాలు చేయాలని. రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఫ్యాక్టరీ కట్టవయ్యా, నువ్వు స్వాగతిస్తాము, నీకు జేజేలు పలుకుతాము. మేము నేను కాదనలే కదా. 40 ఏళ్ళు పోరాడాడు మీ తండ్రి గారు. ఏది అది చంద్రబాబుకి స్నేహితుడు, చంద్రబాబుకు ఎంత ఉన్నా కానీ ఇద్దరు ప్రతిపక్ష నాయకులైనా కానీ వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత కక్షలకు, కార్పణ్యాలకు పోలేదు. 40 ఏళ్ళు పోరాడి ప్రజల మనసులు గెలుచుకొని ఊరు విగ్రహాలు పెట్టించుకొని ఆయన ముఖ్యమంత్రి అయినాడు. కడప జిల్లా వాసిగా మా అందరికి గర్వకారణం. నేను సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయినాడు. మనకు చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. ఆ రకంగా మీరు మసులుకోవాలి కానీ ఈ రకంగా రెచ్చగొట్టి ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తారు, అబ్బా ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి మళ్ళీ నువ్వు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ₹1 కోటి అంటే నేనైనా ముఖ్యమంత్రి అవుతున్నాం కానీ నువ్వు ఎప్పటికీ కాలేవు. ఎందుకంటే నీ కాడ నిజమైనటువంటి ఆలోచనలు లేవు, ఏంటి వ్యూహాలు లేవు. నువ్వు ఒక కరెక్ట్గా కమర్షియల్ వ్యాపారస్తుని. నువ్వు ఎలా రాజకీయం కూడా జడ్జీలను కూడా లంచగొడలు చేసే నేర్పడతనం నీ వద్దనే నేను చూసినాను. ఇంతవరకు ఎవరు చూడలేదు. నీ హయాంలోనే ఆ వైపు వెళ్ళిపోయారు. అంటే న్యాయ వ్యవస్థ కూడా కుప్పకూల్చినావు. కాబట్టి దయచేసి మీరు రాజకీయాలు స్వతహాగా శక్తి ఉంటే చేయండి, లేకపోతే ప్రజలకు ఇబ్బంది పెట్టద్దండి. నువ్వు ఎక్కడ చేసావు? 3 రైతులకు చీయపాడు గ్రామంలో చనిపోతే దిక్కు దిశ లేదు, కరెంటు తగిలి. నేను దానికి ఎఫ్ఐఆర్ నా మీద పెట్టారు. చనిపోయింది గ్రామస్తులు, రైతులు. నీ ప్రభుత్వం పెట్టింది నా మీద. మరి నీ ప్రభుత్వం శతకాల ప్రభుత్వం కాదా? నువ్వు దత్తమ్మ ముఖ్యమంత్రి కాదా? ఆ టైంలో ఏమన్నా విచారించినావా? ఎవడో జోగి రమేష్, ఆయన జోగి రమేష్ ఇలాకాలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ అయ్యప్ప స్వామికి పోయి బాయిలో పడి చచ్చిపోతే డబ్బులు ఇచ్చినావు 10 లక్షలు. నీ సొంత జిల్లాలో చనిపోతే కనీసం పరామర్శించడానికి కానీ తర్వాత కానీ నష్టపరిహారం కానీ ఆ కరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తప్పితే ఏమన్నా ఇచ్చారా? ఎందుకు చెప్పుకుంటారయ్యా మీరు? మేము పెద్ద గొప్ప, నేను పెద్ద కాబోయే ముఖ్యమంత్రి అయినావు కదా. ఒకసారి అయినావు, రాజశేఖర రెడ్డి కుమారునిగా నిలబెట్టుకున్నావు. ఏది పేరు? ఇంకా ఒక్కసారి ఆలోచన చేసి తగ్గించుకోండి. ఇలాంటి ఏంటి గాజ కింద పంది కుక్క రాజకీయాలు మానుకోండి. లేదంటే కనుక మళ్ళీ ఆయన ఏదో పండిత పుత్ర పరమసుండ అనే ఒక సామెత ఉంది. రాజశేఖర రెడ్డి కుమారుడివే కానీ రాజకీయాలకు నువ్వు తగవు. ఇది నిన్ను దగ్గరగా మసలే, నీతో దగ్గరగా సవాసంగా ఉండేవాళ్ళు గ్రహించినటువంటి నీ యొక్క మనస్తత్వం మాకు తెలిసేది. ఎందుకంటే ఊహ కట్టాలంటే ఎవడో పీకేలు, సీకేలు, బీకేలు కాదు. రాజారామరెడ్డి కూడా ఒక ఊహ కడితే. కాబట్టి దయచేసి సమాజాన్ని సక్రమంగా బాగు చేసే విధంగా ప్రభుత్వాన్ని సహకరించండి. నువ్వు కొన్నవయ్యా 250 కోట్లు కాబట్టి ఏదైనా అంటున్నావు కదా. ఇప్పుడు వచ్చేది ఆ పండ్లకు అయ్యేది నువ్వు ఇచ్చే 12 రూపాయలకు 16 రూపాయలకు కర్ణాటక కొంటానంటానవే. నువ్వు కర్ణాటక తీసుకుపోయి అమ్ముకోవచ్చు కదా, అమ్మచ్చు కదా. నీకు ఉన్నాయి కదా సిమెంట్ ఫ్యాక్టరీలు, లారీలు, ట్రాన్స్పోర్ట్ ఉంది కదా.
ఒక 2 రోజులు ఒకవైపు తిరిగి గోవా తిరిగి లారీలు కనుక మళ్ళించింటే కనుక ఇన్ని తీసుకొని కర్ణాటకలో అమ్మితే కర్ణాటక కొనకుండా అందే 16 రూపాయలకు నువ్వు ఇలా 12 కొని అలా 16 అమ్ముకుని 4 రూపాయలు లాభం తీసుకోవచ్చు కదా నువ్వు. రైతుల పేరు చెప్పే తట్టుకుంటే చేసే తట్టుకుంటే చెప్పు, లేకపోతే అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేసుకో, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జిల్లా వాసులతోనే దెప్పి పొడిపించుకోవద్దు. మాకు మనసులలో నువ్వు చేసిన వికారాలు సలుపుతానాయి. బాగుపడే లక్షణాలు ఉంటే కనుక ఎప్పటికైనా ఇలాంటి ఒకటి అదొకటి ఉందండి. టీవీ పెట్టాను చూద్దామని ఒక అక్కుపక్షి కూర్చానే ఉంది. 2000 అది 2 కిలోమీటర్లు ఉంది, 2-3 గంటల సమయం పట్టిందని ఆయన చెప్పినాడు ఒక ఆయన న్యూస్ రీడర్. మళ్ళీ ఒక ఆయన వచ్చింది, అబ్బా హెలిప్యాడ్ దగ్గర నుంచి 4-5 కిలోమీటర్లు ఉంది, 4 గంటలు 3 గంటల సమయం పట్టింది, జనాలు కదలనివ్వలేదు అని చెప్తున్నారు. అంటే నీ ఛానల్లో చేసే వాళ్ళకి అది ఎన్ని కిలోమీటర్లు ఎన్ని గంటలు పట్టిందే పొందడం లేదు. పోతే ఏమన్నా నిజాలు చెప్తున్నారంటే ఎప్పుడు మీది సొంత డబ్బా కొట్టుకోవడం తప్పితే. ఈయన ఉన్నాడు ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి కాలంలో చనిపోతే మా గ్రామంలో మీరేమన్నా మాకేమన్నా పార్టిసిపేట్ చేసి మాకేమన్నా ఇచ్చారా ప్రాముఖ్యత? మా గ్రామంలో రైతులు చచ్చిపోయారు, వాళ్ళేమో మీరు బ్లూ మీడియా పచ్చ మీడియా మీరు ఒకరినొకరు అనుకుంటారు, కానీ నిజాలు బయటకు తీస్తారా? వేమూరు రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఒకసారి కలిశాను, కన్సిడర్ అయ్యాను మీతో. కన్సిడర్ అయితే ఏం చెప్పారు మీరు నాకు? నువ్వు నామకే వాస్తి రాజారామరెడ్డి అంటే సింగిల్ ఒక సంఘాన్ని కానీ ఏదన్నా ఒక ఎన్జిఓ కానీ పెట్టుకోమంటే నేను పెట్టుకున్నాను. ఎవరు? ఆయన పేరు మీద. ఎవరి మీద? రాజశేఖర్ గారి పేరు మీద నేను యావత్ సామాన్య రైతు సంఘం అని, వైఎస్ఆర్ రైతు సంఘం అని నేను పెట్టుకున్నాను మా జిల్లా వాసిగా. మేము టీడీపీ అభిమానపరునైనా ఎమ్మెల్యేకి మేము ఓటంతా వేసేది టీడీపీకే, ఎంపీ వరకు రాజశేఖర్ సంఘం. తెలుగుదేశం కడప జిల్లాలో రాజశేఖర్ కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఏం చేసావా? వైఎస్ఆర్ పేరు మీద ఇప్పటికీ ఎన్జిఓ ఉంది నాది, నేను నడపగలను, నేను సాధించగలను. రాజశేఖర్ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలమ్మి ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఎట్టను? ఏమి కాదు. ఒక్కటే నీ భారతీయ సిమెంట్లో జామాయిల ఖరీదైన కాంట్రాక్ట్ కూడా నాకు ఇచ్చినావు నీకు నేను, ఎందుకంటే పార్టీకి చేసిన సేవలకు. కానీ రాష్ట్రంలో క్యాడర్ ఇస్తా, అది చేస్తా అని చెప్పి మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు నన్ను నీ దగ్గర క్వార్టర్ ఏర్పడి నీ గుంతలో నువ్వే తీసుకొని ఓట్లు అది ఘోరంగా 150 వచ్చేనే పొంగి పొర్లిపోయినావు. 164 పైన వచ్చినావు. రోజులు ఓళ్ళు పొంగరా? మనదేనా గెలుపు, వాళ్ళది గెలుపు కాదా? ఎప్పటికైనా నిర్భయంగా ఒక దుందుడు స్వభావం లేకుండా నిర్భీతిగా ధైర్యంగా మొక్కవని దీక్షతో సమయం ఆసన్నమైనంత వరకు ఎదురు చూసి అది కార్యాన్ని సిద్ధించుకోవాలి. కానీ ఇలాగా ఏదో మీడియా ఉంది, టీవీ ఉంది, ఇవన్నీ ఏమేమి ఉండింది మాకు తెలుసు, మీ ఆస్తులు ఎంత అయింది, ఇప్పుడు నీకేముండేది, ఏం కథ అయింది. కొనండి సార్, నమస్కారం పెడతాను. ఫ్యాక్టరీ పెట్టండి, పల్ప్ ఫ్యాక్టరీ, మీకు పెద్ద సమస్య కాదు. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు రైతులను ఆదుకునే వాళ్ళు నిజాయితీగా కడప జిల్లా వాసిగా తొడగొట్టి మిషన్ తిప్పి మన ఒక జిమ్ మాదిరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ పెట్టాడు రా రైతుల కోసము. అప్పుడు అలా తల ఉంచుతారు. నేను భుజాల మీద ఎక్కించుకుంటా. వ్యతిరేకం కాదు, నీ వ్యతిరేకమైన భావాలకు నేను వ్యతిరేకిని. నీ స్వార్థ రాజకీయాలు నాకు సెలవు. సమాజ శ్రేయస్సు ముఖ్యం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అమ్మా విజయమ్మ తల్లి, నీ కుమారునికి చెప్పుకోమ్మా. అమ్మ భారతీదేవి నువ్వు చెప్పుకో తల్లి. కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ ఇద్దరు నీకు పెద్ద శత్రువులు కోటరీగా ఏర్పడి నీ దగ్గరికి శ్రేయోభిలాషులనే రానివ్వట్లేదు. అది గుర్తిరగండి. రైతులను కలుస్తున్నారా మీరు? మీకు అవసరమైతే రోడ్ల మీద కాదు, అపాయింట్మెంట్ ఇచ్చి ఏ రైతును కలిసినావో చెప్పు. ఏ రైతును కలిసినావు అపాయింట్మెంట్ ఇచ్చి? పిల్లకు చాలా రాజకీయాలంటే జాగ్రత్త. నువ్వు కడప జిల్లా, నాది కడప జిల్లే. నువ్వు వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి ఆ గౌరవించినావు, ఆ స్థానం నిలబెట్టుకో. మేము కూడా నీకన్నా గొప్ప ఐడియాలు ఉండే వాళ్ళము. మేము కూడా మీ స్టేజ్కి రాగలం, కాదంటే మాకు కొద్ది సమయం పడుతుంది. కాబట్టి సజావుగా పరిపాలన సాగే విధంగా సహకరిస్తూ నిలదీయండి. నిజాయితీగా ఒప్పుకుంటాం. రాష్ట్రాన్ని ఇది ఇంగ్లీష్ ఇలాగ మాదిరి చేశారంటే చూస్తూ జనాలు ఊరుకోరు. నీకు అవసరం వచ్చి ఓడిపోయి పనికి రాకుండా పోయినా కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాను.
ఏందయ్యా రాజకీయం అంటే కోటాను కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకోవడమా? రాజులు జలాశయం సిగ్గు మాకు మానం పోతుంది. ముందు రైతులుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. 3 గంటలు పండేది 3,000 కోట్లు పెట్టింటే అంత చిన్న డ్యామ్ కట్టలేదు కానీ ఈయన ఏందో చేస్తాడంట. చాలీ స్వామి, నువ్వు కట్టుకునే పర్వాలే. ఆ డ్యాము మేమే కట్టుకుంటాం, రైతులు మేము, మాకు తెలిసేది. వ్యూహం అనేది మా దగ్గర ఉంది. మేము తొండవల్లి ఊసిరివెల్లి ఎలా అవుతుందో కార్యకర్తే నాయకుడు అవుతాడు, నాయకుడే అధినేత అవుతాడు. కాబట్టి మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఒకరు పోయిన తర్వాత ఎప్పటికైనా పాత ఒక వింత, పాత ఒక రోత, కొత్త ఒక వింత, అంతేగాని. కాబట్టి ఏదో 20 జీబులు వేసుకొని లెక్కలు ఉన్నాయని చెప్పి మనుషులు వేసుకొని మందిని వేసుకొని వాళ్ళందరూ వచ్చిన రైతులేనా? నువ్వు రైతుకి చేసినావా? నిజంగా రైతుకి చేస్తే మా ఊళ్ళో రైతులకు ఇప్పటికైనా నువ్వు ఒక్కొక్కరికి నష్టపరిహారం నీ ప్రభుత్వంలో చనిపోయారు కాబట్టి. కరెంటు తగిలి రైతులు పొలంలో చనిపోయారు. నీ పార్టీ వాడు 13 సంవత్సరాల బాలికను గర్భవతిని చేసి అబార్సం చేయించినాడు పోక్సో కేసులో. తెలుసా? చీమల గ్రామంలో ఉన్న వ్యక్తి 2015లో ఏం చేశారు? ఆ కేసు లేకుండా నీరు కాసి లెక్కలు ఇచ్చి బయటపడేశారు. మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చే శక్తి మీకుంది. పోక్సో కేసులో ఒక లెక్క మీకు. బొమ్మిని చేయడము సొమ్ముంటే ఎవరేం చేయగలరు? సాహసమైనటువంటి మనస్తత్వం ఉండాలి, ఒక గొప్ప మనసు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. చాలు, మీకు కిట్టి పరీక్షలు వచ్చినాయి. వచ్చినట్టు పోగొట్టుకోకుండా నిలబెట్టుకోండి. ఎప్పుడు చంద్రబాబు కొడుకుందా వాళ్ళ ఆడేళ్ళ మీదకి వదలగా మీరు. మనకేం మన ఇంట్లో మనని అంటారు కదా. గుర్తు నేను ఎవరైతే మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ గుర్తు. కృష్ణమోహన్ రెడ్డికి తెలుసు, కేఎన్ నారాయణ తెలుసు, ఎవరు గడికోట శ్రీకాంత్ రెడ్డికి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు. ఎందుకంటే పార్టీ అజెండా రాష్ట్ర వైఎస్ఆర్ విగ్రహ పర్యవేక్షణ కమిటీ నేను నిర్మించాలని చూసి తర్వాత నువ్వు ఆగమంటే ఆగాను. ఎందుకంటే నీ అనుమతితోనే పెట్టాలనుకున్నాను. విగ్రహాలు గాలికి పోయినాయి, నీ పథకాలు గాలికి పోయినాయి, నీ అన్నీ పోయినాయి. ఏమి లేదు, నువ్వే గాలికి పోయినావు. కాబట్టి జాగ్రత్తగా శ్రేయోభిలాషుల దగ్గర తీసుకో. మానవత్వంతో అడుగులు ముందుకెళ్ళి పెద్ద ఆయన పేరు రెట్టింపు చెయ్యి. అది మేము కోరుకుంటాను. ఉన్నదాన్ని నాశనం చేసి ఏదో నేను లేకుంటే ఏం జరగదు, నేనుంటేనే జరుగుతుంది అనే భ్రమలో ఉండాకు. నీకన్నా గొప్పలు చాలా జనాల్లో గణాలకు కోపంలో ఉండరు. అవకాశం రాక సమయం వచ్చినంత వరకు రాజశేఖర రెడ్డి సారే 40 ఏళ్ళు ఓపిక పెట్టాడు. సామాన్య మానవుడు అబ్రహాం లింకన్ అయ్యాడు. సామాన్యులే అంజయ్య అయినాడు ముఖ్యమంత్రి. ఆయన దేశాధ్యక్షుడు అయినాడు. ఏమి నీలం సంజీవ్ రెడ్డి అయినాడు మన అనంతపురం ఆయన. అదేంటంటే అది మన భారతీయులందరూ ఒక మంచి రత్నాలు, ముడి రత్నాలు. సానబడితేనే రత్నానికి రాణింపు వస్తుంది, విలువ వస్తుంది. ఆ సానబట్టే పనిలో నేను ఉన్నాను. ఎప్పటికైనా మెరిపిస్తాము. తథ్యం జాగ్రత్తగా పాలించే వాళ్ళని పాలించేయండి. పరిపాలన తర్వాత మీరు ఏదైనా ఉంటే కనుక వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ ఏదైనా నిలదీయండి నిజాయితీగా. రచ్చలు చేయడము, రావిలు చేయడము, మాటకు వచ్చే కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకయ్యా 3 రైతులు చచ్చిపోతే దిక్కు దిశ లేదు కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నా మీద కేసు పెట్టావు. ఏంది పెట్టాను నా మీద? నాకు సంబంధం ఉందే? చచ్చిపోయింది వాళ్ళు. ఈ రకంగా పెట్టుకుంటా చచ్చిపోయిన కేసే అటకెక్కింది కానీ ఎవరు చంపింది దిక్కు తీసలేదు. మధ్యలో నా మీద కేసా? అదే నీ ప్రభుత్వ ఫలితనము. ఒక ముఖ్యమంత్రి వాడు ఒక డ్యామ్, చిన్న డ్యామ్ కట్టలేకపోయినాం కడప జిల్లాకు. సిగ్గులేక నీ అమ్మని తిరుగుతున్నారు ఈ జిల్లా వాళ్ళు. అలా సిగ్గుంటే ఎవడన్నా తిరుగుతాడు నీ అమ్మడి? జనాలు రాష్ట్రంలో ఎవడన్నా తిరుగుతాడు నీ వెనకబడి? నీ మనస్తత్వం నిజంగా దగ్గర ఉండి దూరం నుంచి రాజశేఖర రెడ్డి కొడుకు అని తిరుగుతారు కానీ నిజాయితీగా ఎప్పుడు ఎవరన్నా తిరుగుతాడా? కాబట్టి సంయమనం పాటించు, సజావుగా రాజకీయాలు సాగించు. లేదంటే అన్నీ మూసుకొని ఇంటికాడ కూర్చోం. నీకేం నష్టం లేదు. దయచేసి కడప జిల్లా పరువు తీయద్దు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ కావాలి, భారతదేశం నిలబడాలి. ఆ వైపు అడుగులు వేసేదానికి సహకరించు. లేదంటే
ఇంతటితో చిత్తగించు మట్టగించు. ఓకే రైట్, ఉంటానండి.